కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి మేము అధికారంలోకి వస్తామని చెప్పి దొంగ వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇప్పటికి కూడా 200 రోజులు అవుతుంది. 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో వస్తాయని చెప్పారు. మరి ఇక్కడికి రాగానే ఈరోజు ఈడ అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఈడ లంక బిందెలు లేవు, ఈడ మూటలు ఉన్నాయి అనుకున్నాం, మూటలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, గిన్నెలు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఈరోజు చెప్తున్నారు. మరి ఆ రోజు తెలియలేకున్నదా? 6 గ్యారెంటీ ఆల్రెడీ అమలు చేసిండు కదా. ఏం అమలు చేశారు? ఫ్రీ బస్సు, తర్వాత రైతు రుణమాఫీ కూడా 1,50,000 రూపాయలు అయిపోయింది. రేపు ఆగస్ట్ 15కి 2 లక్షలు చేస్తా అన్నారు. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కావచ్చు, దాదాపుగా 4-5 ఇచ్చేసిండ్రు కదా. అన్న నేను ఒకటే విషయం అడుగుతున్నా, మనం ఈ నుంచి పోదాం, హైదరాబాద్ పాత బస్సులో పోదాం. ఎంతమంది అద్దె ఇంట్లలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నదన్నా, మీకు 2 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇల్లు ఉంది, ఓ ఇల్లు తీసుకుపోయి కిరాయికి ఇచ్చినాం. ఆ కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉంటుందన్న? మా పేరు. మరి ఇప్పుడు నేను అద్దెకుంటున్నాను, మరి నాకు ఏడ జరిగినట్టు అది? మరి నాకు ఏడ దక్కినట్టు అన్న? గ్యాస్ సిలిండర్ ఉంది, మరి గ్యాస్ సిలిండర్లు అందరికి ఉన్నాయా? అందరికి వస్తున్నాయా? మరి తంబు పెడితేనే వస్తుంటున్నాను. మరి ఇదే కడదన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకోనిక కడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు బుక్ చేస్తున్నాడు, వస్తున్నది, తంబు పెడితేనే వస్తుంటాడు. ఇదెందుకు నిబంధనలు పెట్టారు? చాలామంది వెళ్ళలేరు, పెట్టలేరు, చేయలేరు కాబట్టి మహిళలకు బస్ అంటున్నారు. విద్యార్థులు ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా అన్న మీకు? విద్యార్థి తప్ప నేను అదే అంటున్నా, అమలు చేయడం తప్పంటలే. ఇంకొక 1000 బస్సులు తీసుకురా అంటున్నా. 1000 బస్సులు తీసుకురా. ఉన్న బస్సులలో ఇరికిరికి ఎవరు పోతున్నారు? మీరున్నారు, టికెట్ కొనుక్కుంటారు, నేనున్న టికెట్లు అన్న ప్రశాంతంగా బస్సులో ఒక 3 గంటలు జర్నీ చేయలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మా ఆడబిడ్డలకు తప్పియడం అని నేను అంటలే. 100 బస్సులు తీసుకురా, జిల్లాకు ఒక 400-500 బస్సులు ఎక్కువ. ఎందుకు ఇవ్వట్లేదు? ఫ్రీ బస్సు అంటున్నారు, దానివల్ల ఆర్టీసీకి జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఎవరు అడిగిరు? ఫ్రీ బస్సు ఇవ్వమని అంటున్నారు. ఫ్రీ బస్సు ఇవ్వమని ఎవరు అడిగిరు? మీరు ఇస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లు అవన్నీ కూడా తీర్చడానికి ఎవరిని ఎత్తిపైన వేస్తారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాలు కట్ చేసి ఇట్లా ఆర్టీసీకి ఇస్తుందా? ప్రజల సొమ్మే కదా, వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ భారం అంతా ఎవరిపైన మోపుతారు? స్టూడెంట్స్ ఈరోజు స్వతహాగా కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, బస్సులు వెళ్తలేవు, బస్సుల కండిషన్లు ఈరోజు ఇబ్బందికరమైనటువంటి విషయం ఉన్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఫ్రీ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఎవరికి లాభం పడ్డది? ఏ పేదోనికి లాభం పడ్డది? నేనేమంటున్నా, ఫ్రీ బస్సు ఇవ్వద్దన్నది కాదు, దానికి ఒక కండిషన్ అయితే ఉండాలి కదా, దానికి ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా. ఏమున్నది? అందరికీ పోనీ అని చెప్పి గొర్రెలు పోయినట్టు పోతున్నాం, అంతా పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏమిటంటే పథకం తప్పని నేను అనట్లే, దాంట్లో నియమ నిబంధనలు రావాల్సిందే. అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు టికెట్ పెట్టుకుంటారు. బస్సులు ఎక్కువ తీసుకురండి, స్టూడెంట్స్కి సపరేట్గా బస్సులు వేయండి. ఆ పరిస్థితి కల్పించినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ బాగుపడుతుంది. మీరు ఇచ్చినటువంటి అమలు అన్నారు, ఇంకోటి రైతు రుణమాఫీ అన్నారు. నేను ఖచ్చితంగా 7 తారీఖు మా ప్రభుత్వం వస్తే 9 తారీఖు రోజు చేస్తాను. కొన్ని కారణాల వల్ల లేట్ అయిందేమో, మొత్తానికి అయితే అయ్యింది కదా అన్న. నేను ఒకటే విషయం, కేసీఆర్ కూడా నేను మాట తప్పుకుంటే తల మీద ఉండదని అన్నాడు. ఈయన రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడండి. 7 తారీఖు ఇస్తా, డేట్లు చెప్పొద్దన్నా, మేము చేస్తామని చెప్పాలి. చెప్పాలి. శివసేన మహారాష్ట్రలో చెప్పిన డేట్కి చేస్తుందా? నేనేమంటున్నా, మీరు అక్కడ వెళ్ళి కనుక్కోండి, మీరు అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేయండి. కరెక్ట్గా అక్కడ జరిగినటువంటి అమలు జరుగుతుందా లేదా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి. కరెక్ట్ ఇచ్చిన డేట్, మీరు చెప్పిన డేట్ ఏది ఇవ్వలేదో మీరు చెప్పండి, నేను చెప్తా దానికి. ఇక్కడ కూడా ఇస్తున్నాం. నేనేమంటున్నా, మీరు 9వ తారీఖు ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే ఎలక్షన్లో చేసినటువంటి వాగ్దానాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజలు మీకు ఓట్లేసారు. ఆ ప్రభుత్వం తప్పు చేసిందని మీరు పదే చెప్పి మీరు అదే తప్పు చేయొద్దనేదే నేను కోరుకునేది. మీరు 7వ తారీఖు రోజు నేను అధికారం మీకు ఎక్కుతా, 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నారు. రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బంధు ఏది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్య ఎక్కడ పోయింది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? మహిళా రుణాలు ఎక్కడ పోయినాయి? ప్రతి ఆడబిడ్డకు 3,500 2,500 రూపాయలు ఇస్తున్నారు, అవి ఎక్కడ పోయినాయి?